సో ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఏ టెక్నాలజీ అయినా ఇంతకుముందున్న వర్షన్లా లేవండి. ఇంతకుముందు కోడింగ్ నాలెడ్జ్ ఆర్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా జాబ్స్ వచ్చాయి అండ్ సర్వైవల్ కూడా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్కి 7 years ఆర్ 8 years బ్యాక్ వరకు కూడా అన్నిటికంటే ఈజీ జాబ్ ఏంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంటే టెస్టింగ్ అనేవాళ్ళు. అండ్ చాలామంది ఉమెన్స్ కూడా ఈ టెస్టింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే కొంత కోడింగ్ పార్ట్ తక్కువగా ఉంటుంది. మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ ఉండేవి, ఓకే, ఆర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని ఇలా ఉండేవి. అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా అంత కోడింగ్ ఎక్కువగా అవసరం లేకుండా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. ఒక ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అవ్వాలంటే సిమిలర్ టు డెవలపర్కి ఉండాల్సిన కోడింగ్ స్కిల్స్ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా అవసరం అవుతున్నాయి. ఓకే, అలాగే ఏ నాన్ కోడింగ్ జాబ్ అయినా తీసుకోండి. ప్రజెంట్ ఎలా ఉందంటే మీకు అట్లీస్ట్ స్క్రిప్టింగ్ అయినా, ఇంతకుముందు డెవాప్స్ అని ఒక 3 years బ్యాక్ నేను కూడా వీడియో చేశాను. అంత కోడింగ్ అవసరం లేదు అది అనుకున్నా. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చెప్పుకోవాలి అంటే అది కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల మరి ఏమో తెలియదు, కానీ ఎక్కువగా కోడింగ్ పార్ట్, స్క్రిప్టింగ్ పార్ట్ కూడా ఎక్కువ అయిపోయింది. స్క్రిప్టింగ్ ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే డెవాప్స్ జాబ్స్ రావడం కూడా కష్టం అవుతుంది. అంత ఈజీ కాదు డెవాప్స్ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా కూడా. అండ్ ఈవెన్ పెగా డెవలపర్ కూడా, ఇంతకుముందు పెగా డెవలపర్కి అంత కోడింగ్ ఉండేది కాదు. అండ్ సేల్స్ ఫోర్స్ డెవలపర్ కూడా ఫస్ట్లో సేల్స్ ఫోర్స్ డెవలపర్ అంటే ఎక్కువ డిమాండ్ ఉంది అండ్ జాబ్స్ కూడా ఈజీగానే వచ్చాయి కొంత బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ అంటే. ఇప్పుడు అలా లేదు. సో సేల్స్ ఫోర్స్ డెవలపర్ కూడా డెప్త్గా కోడింగ్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉందన్నమాట. ఓకే, సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి టెక్నాలజీకి చాలా అప్డేటెడ్గా ఉందండి. ప్రతి టెక్నాలజీ మీద అది మీకు కోడింగ్ పరంగా కానీ ఆర్ స్క్రిప్టింగ్ పరంగా కానీ ఎక్కువగా డెప్త్గా అడుగుతున్నారు క్వశ్చన్స్. సో అందువల్ల అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. వీడియోస్ చూసి ఓల్డ్ కంటెంట్ ఆర్ ఓల్డ్ వీడియోస్ చూసి ఇది ఈజీ జాబ్ ఏమో, కోడింగ్ ఉండదేమో ఆర్ స్క్రిప్టింగ్ ఉండదేమో ఇలా అనుకోవద్దండి. ప్రతి జాబ్కి ప్రజెంట్ టెక్నికల్గా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే అవసరం అండి. ఇవన్నీ తెలుసుకోకుండా కోడింగ్ అంటే ఏముండదంటే అనుకొని మీరు కోర్స్ నేర్చుకొని మధ్యలో డ్రాప్ అవటం ఆర్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల మీకు మనీ అండ్ టైం వేస్ట్ అవుతుంటాయి. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా ఓల్డ్ వీడియోస్ కంటెంట్ చూసి సేమ్ అలానే ఉంటుందేమో అని మాత్రం అనుకోవద్దండి. ఇప్పుడైతే మాత్రం అంతా టోటల్గా అయితే చేంజ్ అయింది. సో టెక్నికల్గా స్క్రిప్టింగ్ పరంగా కూడా నాలెడ్జ్ అయితే ఉండాలి. ప్రతి జాబ్ రోల్కి ఉంటుంది. సో మీకు ఇంకా ఏదైనా ఐటీ కెరీర్ రిలేటెడ్ డౌట్స్ కానీ ఉంటే మన luckyhideout.com వెబ్సైట్ ఉంది. దాంట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోండి. నేనైతే మీకు ఫోన్ ద్వారా క్లారిటీ అయితే ఇస్తాను. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ వెరీ మచ్.